మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో శ్రీవారి భక్తులు పోటెత్తారు. కొండంతా కూడా భక్తులు సందడి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి ఇక్కడ నారాయణగిరి గార్డెన్స్తో పాటు శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ అయితే మనం ఏ రకంగా చూస్తూ ఉన్నామో అనూహ్యంగా అసలు వీక్ డేస్లోని ఇంతమేర భక్తుల రద్దీ తిరుమలలో కనిపిస్తోందంటే ఇక వీకెండ్స్లో ఏ రకంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. అంటే గతంలో మనం చూసుకుంటే వేసవి సెలవులు కావచ్చు, లేదంటే ఏదైనా అకేషన్స్, పండుగలు, హాలిడేస్ ఉంటేనే ఈ మారిగా భక్తుల రద్దీ అయితే కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా భక్తుల రద్దీ ఏ రకంగా ఉందో చూడొచ్చు. కింద కంప్లీట్గా ఒక క్యూ లైన్ అంతా నిండిపోయి మళ్ళీ ఇంకొక క్యూ లైన్ పైన చూస్తున్నాం ఏ రకంగా కనిపిస్తుందో. కంప్లీట్గా భక్తుల రద్దీ అయితే తిరుమలలో నిండుగా కనిపిస్తుంది. అటు తిరుపతిలో అలాట్ చేసేటువంటి ఎస్ఎస్డి టోకన్లు కావచ్చు, లేదంటే దివ్య దర్శన టోకన్లతో పాటు స్పెషల్ ఎంట్రీ టోకన్స్ కూడా ఇప్పటికే డిమాండ్ అనేది కనిపిస్తోంది. కంప్లీట్గా ఎటువైపు చూసినా భక్తులే కనిపిస్తుండడంతో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అయితే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా అన్నప్రసాదంతో పాటు అటు త్రాగునీరు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే వీక్ డేస్లో ఇటువంటి రద్దీ అనేది కనిపిస్తుండడంతో ఒక్కసారిగా టీటీడీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లే కంటిన్యూ చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్నప్రసాదానికి సంబంధించుకోవచ్చు, లేదంటే రూమ్స్ అలాట్మెంటు వాటికి సంబంధించి ప్రత్యేకంగా టీటీడీ ఈ భక్తుల అలాట్మెంట్ చేసేందుకు చొరవ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి అనూహ్యమైనటువంటి రద్దీ కారణంగా వచ్చిన వారందరికీ కూడా రూమ్స్ కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఉందని చెప్పుకోవచ్చు. భక్తులు దాదాపు గంటల తరబడి నిరీక్షించాల్సినటువంటి అవసరం. అటు వైకుంఠం 1, వైకుంఠం 2 రెండు కంపార్ట్మెంట్లలో కూడా పూర్తిగా రద్దీ అనేది నిండిపోయి ఈ బయట వెలుపల మనం ఏ రకంగా క్యూ లైన్ ఉందో చూస్తూ ఉన్నాం. వీళ్ళకి కనీసం 24 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా రూమ్స్ అలాట్మెంట్కి సంబంధించి ఇప్పటికే చాలామంది వసతి గదులు దొరకకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది డార్మటరీస్ కావచ్చు, లేదంటే వసతి సముదాయాల్లోనే వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వీకెండ్స్ కావడంతో తిరుమలలో రద్దీ అనూహ్యంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టీటీడీ కొత్త ప్రణాళికతో ముందుకు పోతోంది. ఇప్పటికే డిసెంబర్ 30, 31, జనవరి 1కి సంబంధించి ఈడిప్ సిస్టమ్ ద్వారా టీటీడీ నమోదు చేసుకోవచ్చు అని చెప్పి ఆన్లైన్లో విడుదల చేసింది. దానికి అనూహ్యంగా 24 లక్షల మందికి పైగా భక్తులు దాన్ని ఎన్రోల్ చేసుకున్నారు. కానీ అందులో రోజుకి 70,000 మంది భక్తులకు మాత్రమే టీటీడీ టోకన్లు జారీ చేసేటువంటి ప్రక్రియ అప్పుడు చేసింది. సో వాళ్ళకి సంబంధించే టోకన్లు జారీ అయ్యాయి కాబట్టి మిగతా వారు అంటే ఒక వైకుంఠ ఏకాదశికి ఒక సెంటిమెంట్గా తిరుమలకు వచ్చేటువంటి వారు టోకన్లు పొందలేనటువంటి సందర్భంగా ముందుగానే స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో తిరుమలకి పోటెత్తారని చెప్పుకోవచ్చు. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా ఇదే తరహా వాతావరణం అయితే కనిపిస్తోంది. కింద సప్తగిరి టోల్గేట్ వద్ద కూడా చాలా వాహనాలు బారులు తీరాయి. 2 గంటలకు పైగా చెకింగ్ సమయం పడుతుందంటే ఏ రకంగా భక్తుల రద్దీ అనూహ్యంగా తిరుమలకి పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనాలకి సంబంధించి పూర్తిగా సర్వదర్శనానికి భక్తులు అనుమతించేటువంటి అవకాశం ఉండడంతో సో ఆ సమయంలో కూడా ఎక్కువ భక్తుల రద్దీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఒక 3 రోజుల పాటు జరిగేటువంటి ప్రధానంగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులు ఒక సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి ఆ రకంగా ఈ ఒక్క వీకెండ్లో కావడంతోనే ఈ రకంగా తిరుమలలో భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2 వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి సంబంధించి పూర్తిగా నిండిపోయి దాదాపు 4 కిలోమీటర్ల మేర భక్తుల రద్దీ ఉందంటే ఏ రకంగా తిరుమలకి భక్తులు పోటెత్తారో మనం అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్గా మనం చూడొచ్చు ఏ రకంగా క్యూ లైన్ ఎంత ఉందో. దాదాపు ఒక 100 మీటర్లు మూవ్ అవడానికి దాదాపు ఒక గంట సేపు సమయం పడుతుందని చెప్పి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు క్యూ కాంప్లెక్స్ నుంచి ఇటు దాదాపు 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్ ఉందంటే ఏ రకంగా భక్తుల రద్దీ అనూహ్యంగా తిరుమలలో పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. భక్తులు ఇప్పటికీ కూడా కింద సప్తగిరి టోల్గేట్ వద్ద వాహనాలు అయితే మాత్రం బారులు తీరినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్సుల్లో కూడా భక్తులు
కిటకిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇంకా ఒక 10-15 రోజులు ఉండే అవకాశం ఉన్నట్టు టీటీడీ ఇప్పటికే స్పష్టం చేస్తుంది. ఈ రకంగా భక్తులు కూడా కొంత వాళ్ళ ప్లాన్స్ కావచ్చు, అంటే పక్కాగా టికెట్స్ దొరికితేనే కొండకి రావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఒకవేళ టికెట్స్ అలాట్ చేయకపోతే టైం స్లాట్ కావచ్చు, అంటే ఎస్ఎస్డి టోకన్స్, దివ్యదర్శనం టోకన్స్తో పాటు స్పెషల్ ఎంట్రీ టోకన్స్తో పాటు ఏదైతే విఐపి సిఫారసుకి సంబంధించినటువంటి లేఖలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి సంబంధించే టికెట్స్ ఉంటే ఈజీగా దర్శనమయ్యేటువంటి అవకాశం ఉంటుందో. ఒకవేళ టికెట్స్ లేకపోతే నేరుగా వస్తే మాత్రం ఇలా క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. దాదాపు 25 గంటలకు పైగా దర్శనానికి సమయం కేటాయించారు కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. అయితే వీరందరికీ కూడా దాదాపు 24 గంటలకి పైగానే దర్శనం సమయం పట్టేటువంటి అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు మాత్రం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి తిరుమలలో కనిపిస్తోంది.